నారాయణపేట జిల్లా మక్తల్లో వీధి కుక్కలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా రోడ్లపై వీధుల్లో గుంపులుగా తరుముతూ హల్చల్ చేస్తున్నాయి కుక్కలు. ఇక పట్టణంలో ఏ వీధిలో చూసినా సునకాలే దర్శనమిస్తున్నాయని, వెంబడిపడి మరీ దాడి చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇక రాత్రి వేళలో బస్టాండ్లో దిగి ఇంటికి వెళ్లాలంటే సాహసంగా మారుతుందని బైకులు, కార్లు నడిచి వెళుతున్న వారిపై కూడా కుక్కలు వెంబడిపడి మరీ దాడి చేస్తున్నాయంటూ కూడా లబోదిబోమంటున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి వీధి కుక్కల బారి నుంచి రక్షించాలంటూ స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. చాలా ఘోరంగా ఉంది. గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ చెప్పాము, ఇది వరకు ఉన్న కమిషనర్ దృష్టి కూడా తీసుకెళ్ళాము. నైట్ సమయంలో వాసుదేవి ఇంటికి గవర్నమెంట్ చేరుకోవాలన్నా కూడా ఈ కుక్కలకి భయపడి కాసి అక్కడే ఆగవలసి వస్తుంది. బస్ స్టాప్ లో ముఖ్యంగా ఎవరికైనా ఆరోగ్య సమస్య వచ్చి నైట్ టైం లో హాస్పిటల్ కి వెళ్ళాలన్నా కూడా ఈ కుక్కలకి భయపడి పోలేకపోతున్నారు హాస్పిటల్ కి. ప్రస్తుతం హాస్పిటల్ కూడా ఒక 30-40 కుక్కల దాకా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డులో అలాగే కుక్కల బాధ అయితే మరీ ఘోరంగా ఉంది. ఎప్పుడు ఏ వాళ్ళ ఎవరి మీద ఎక్కడ కుక్కలు దాడి చేసేవో తెలియదు. బయటికి తెలిసింది కొన్ని అయితే, తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. ఈ కుక్కల వల్ల కొంతమంది ప్రాణాలు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ వీటిపై ఈ కుక్కలపై నిర్ణయం తీసుకొని కుక్కల నివారణ కోసం మున్సిపల్ పరిధిలోని కమిషనర్ గారికి 2-3 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఎటువంటి స్పందన లేకపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి కుక్కల నుంచి. మరి ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, ఈ చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్ల నుంచి కుక్కలకి బొక్కలు కానీ అలా వేసి కుక్కలను నెప్పడం వల్ల ఇబ్బందిగా ప్రజలు భయ ఆందోళనగా ఎదురవుతున్నారు. కాబట్టి కుక్కల విషయంలో మన కమిషనర్ గారు కానీ మరియు మినిస్టర్ గారు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ, ముఖ్యంగా నైట్ పూట హైదరాబాద్ నుంచి మక్తల్ బస్ స్టాండ్ లో దిగి ఇంటికి వెళ్ళాలంటే ప్రజలు చాలా భయపడుతున్నారు. ఎవ్వరు ఒకరు వచ్చినా, బండి మీద వచ్చినా, కార్లలో వచ్చినా కూడా కుక్కలు వెంబడించి వ్యక్తులకు భయం పుట్టిస్తున్నాయి. కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలని కుక్కల నివారణ